ఆడబెట్టి అక్కడ దాని దగ్గరికి కర్పూరం తీసుకెళ్తే దానంతట అదే మండుతుందంట హారతి కర్పూరం. ఆ తాళం వేసి తాళం చేయి తీసి అక్కడ పెడితే దాని దగ్గర పోయి కాలహల్ది అక్కడ పెట్టగానే నల్ల పసుపు కొమ్మ అక్కడ పెట్టగానే ఓపెన్ అవుతుందంట. దీనికి 5 లక్షల బేరం అంట. అబ్బాయి 5 లక్షల బేరం, వాడు పదవి ఎంత చెప్పిండు, 5 లక్షల బేరం, 5-4 బేరం కుదుర్చుకున్నారు. అక్కడ ఎక్కడో అడవులకు తీసుకెళ్తాను, కర్ణాటక బార్డర్ అడవులకు తీసుకెళ్లి ₹1,00,000 ఖర్చు పెట్టించి హోటల్ రూమ్లు అన్ని బుక్ చేసి అడవులో తీసుకెళ్లి ఆడ పసుపు పెడితే మండిందంట, లాక్ ఓపెన్ అయిందంట. ఇగో ఈ దేవాలయం చాలా ఖరీదు ఇది అని చెప్పి 4 లక్షల బేరం మాట్లాడుకొని వచ్చారంట. వచ్చిన తర్వాత అప్పటికి 1,50,000 ఖర్చు అయిందంటే ఈరోజు మళ్ళీ మన వీడియో చూసిందంట. చూసినాక అమ్మో ఇది మోసం, 1,50,000 తోటి ఆగిపోతుంది, లేకపోతే నా 4-5 లక్షలు పోతాయని ఆగిండు. చెప్తున్నాడు, సార్ మీరు ఏమిటి నాకు 3 లక్షలు మిగిలినాయి సార్ అంటే. ఇట్లాంటి మోసాలు ఎన్ని జరుగుతా ఉన్నాయి. ఎట్లా ఓపెన్ అవుతుంది, ఎట్లా అది మండుతుంది, అగ్గిపుల్లు ఇట్లా పెట్టగానే గాల్లో ఎట్లా మండుతుంది, దాని వెనకాల ఏముంటుంది. సో ఇవన్నీ కూడా ఇలాంటి అనేక రకాల అంశాలు. మీకు మన అక్కడ మధ్యలో విక్రమ్ గారు ఉన్నారు, నమ్మే విక్రమ్ గారు. ఆయన ఇప్పుడు లేరు అనుకోండి మన మధ్య, విచారకరమైన పరిస్థితి. మన స్వరాజ్యలక్ష్మి గారి సహచరుడు ఆయన, మా అందరి సీనియర్. ఆయన ఒకసారి ఏమైంది, నాగార్జున లాంటి సినిమా హీరోలు, సెలబ్రిటీస్, ఫిలిప్ ఆర్బిట్ అనే ఒక అతను వచ్చాడు. వచ్చి ఏం చేస్తాడంటే సైకిక్ సర్జరీ చేస్తాను అంటే ఏంటంట, ఈ పక్కన ఇట్లా పెట్టి పొట్టకోస్తాడట. పొట్టకోసి అందులోంచి పేగులో ఏదో చెడిపోయిన పదార్థం తీసేసి బాగు చేసి పొమ్మంటాడట. చేతులతోటి సర్జరీ చేస్తా అంటే ఇప్పటికి ఫిలిప్పైన్స్లో చాలా మంది చేస్తారు అమోసాలు. సో అందరు పోతా ఉన్నారు. నాగార్జున, సినిమా యాక్టర్ నాగార్జున ఇప్పుడు బిగ్ బాస్ లో ఫేమ్ కదా, ఆయన కూడా పోయిండట. ఎట్లా చేస్తారు, ఎట్లా అవుతుంది అని విక్రమ్ గారు ఏం చేశారు, ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టి నేను కూడా సర్జరీ చేస్తానంటే అని చేసి చూపెట్టిండు ఓపెన్ గా. బట్ అలాంటి అనేకం నేను ఆయన చాలా బట్టబయలు చేశాను మేము. అసలు దీని అంతటికి మొట్టమొదటిసారి మన భారత, అంతకుముందు అమెరికాలో మీరు చూస్తే జేమ్స్ రాండి, ఈ టెలిపతి, క్లయర్ వాయన్స్, ఇట్లా రకరకాల పేర్లు చెప్తారు కదా, వాటన్నిటి యొక్క బండారాన్ని బయట పెట్టాడు జేమ్స్ రాండి. మన భారతదేశానికి వస్తే ముఖ్యంగా భారతదేశంలో పుట్టి, కేరళలో పుట్టి, శ్రీలంక వెళ్ళి అక్కడ ఉన్న అబ్రహం కోవూర్ చరిత్ర చదవండి మీరు యూట్యూబ్లో, మన గూగుల్లో కొడితే తెలుస్తుంది. ఆయన మొట్టమొదటిసారి ఇలాంటి వాటి అన్నింటి బండారాన్ని బయట పెట్టాడు అబ్రహం కోవూర్. మాకందరికీ వచ్చేసరికి, మాకు ముందు తరానికి, విక్రమ్ గారికి నాకు ముందు తరానికి మా ప్రేమానంద్